ఏదైనా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గనక ప్రశ్నిస్తే గురువుగారి మీద, అన్నదానం చిదంబర శాస్త్రి గారి మీద వైష్ణవ ద్వేషి అనేటటువంటి ముద్రని వేశారు. ఎవడు విష్ణువు మీకు ఎవడు తెలుసు శివుడు? అన్నదానం అండుకో అని, అవును. తర్వాత వైష్ణవ ద్వేషి అని, ఆ తర్వాత వారిని బెదిరింపుగా అనేకమైనటువంటి కాల్స్ రావటము, మెసేజ్లు రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వారు ఎవరండి? మనందరి కోసమని 9 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్షని చేసి వారు 6 కోట్ల 1 లక్ష అక్షర లక్షలు చేసినటువంటి వారినే మనము ఎంతో గొప్పగా అనుకుంటాం. అటువంటిది షడక్షరి రామమంత్రాన్ని 6 కోట్లు చేసి ఆ మంత్రాన్నంతా కూడాను ధారాదత్తం చేసి ఆ యంత్రానికి క్షీరతర్పణం చేసి అయోధ్య కింద రాముల వారి కింద పెట్టినటువంటి యంత్రానికి మనందరి కోసం వారు అంత త్యాగం చేస్తే, కఠోరమైన దీక్ష చేసి వారి మీద ఇటువంటివి చేయటం అనేటటువంటిది సమంజసమా? అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది ఆధిపత్య పోరు, అజ్ఞానం, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. రాముడు అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అసలు రామచంద్ర ప్రభువు జగద్గురు, ఆయన కృష్ణుడు జగద్గురు, కృష్ణుడు జగద్గురు. నాకు రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం అంటే సరిపోదు. కృష్ణుడి యొక్క ఐడియాలజీని, రామచంద్రుడి యొక్క ఐడియాలజీని పాటించాలి వీళ్ళు. రామచంద్రుడు తన సోదరులను ఎలా చూసుకున్నాడో, తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నాడో, ప్రజలను ఎలా పరిపాలన చేశాడో, రామరాజ్య పరిపాలన ఎలా చేశాడు, ఇవి ప్రజలకు బోధించడానికి పుట్టాడు. అంతేగాని ఏదో భద్రాద్రిలోనో లేకపోతే ఒంటిమెట్లోనో లేకపోతే మారీచుడు అంటాడు కదండి, రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి రాక్షసుడు మారీచుడు అంటాడు కదా. అసలు ఆ పూజారి బెదిరిస్తున్నాడు చిదంబర శాస్త్రి గారిని. నేను చూశాను, ఆ షార్ట్ పంపించారు. ఏకవచనంతో చిదంబర శాస్త్రి గారిని సంబోధిస్తూ ఛాలెంజ్, ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఈ రామనారాయణ వరస్య అని నేను చెప్తాను. మీరు కనుక భద్రాద్రిలో కనుక ఈ ఉద్యమాలు కనుక చేసినట్లయితే మేము ప్రతి చోట కూడా, అసలు ఇండియాలో ఎక్కడ నేను కళ్యాణాన్ని చేయనివ్వను అని. అతను పూజారా, గూండానా? అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇవన్నీ ఈ తప్పిదాలను గమనించి ఆయన రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే ఈ పెద్ద మనుషులు పూజారి మీద యాక్షన్ తీసుకోకుండా ఆయన్ని పోస్టింగ్ లేకుండా చేసి ఇబ్బంది పెట్టారని భద్రాచలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసని చిదంబర శాస్త్రి గారు అండ్ కో చెప్తున్నారు. అండ్ ఆయన ఏం చెప్తున్నారు, చిదంబర శాస్త్రి గారు అండ్ కో చెప్పండి అంటున్నాడు. చిదంబర శాస్త్రి అండ్ కోలో మరి మన ఓవైసీ గారు కూడా ఉన్నారమ్మా, పూజారి గారు. అసముద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు, సలారుద్దీన్ ఓవైసీ గారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నువ్వేమీ పెద్ద డాన్ కాదు, నువ్వు బెదిరించేస్తే బెదిరిపోవడానికి. అసలు 5గురితో వేసినటువంటి 5గురు సభ్యులు చేసినటువంటి ఆ కమిటీలో వాళ్ళు పెద్దలు ఇచ్చినటువంటి ఆ నివేదిక ఏమైంది? అసలు డస్ట్బిన్లోకి వెళ్ళిందా, పెద్దల చేతికి వెళ్ళిందా? ఆ నివేదన ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ రిపోర్ట్ గురించి అసలు ఏమీ లేదు. అసలు ఉందా, పోయిందా, లేకపోతే మిస్ అయిందా, మిస్ చేశారా, ఎక్కడ ఏముంది? అది దాంట్లో ఉన్నటువంటి ఆ విషయం ఏమిటో వారు తెలుసుకోవాలి కదా. ఆర్టీఐలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అపిలేట్లు ఉంటాయి, అడిగినా ఇవ్వరు. ప్రభుత్వ విధానాల్లో కొన్ని మనకి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది చెడపురుగులు. రామచంద్ర ప్రభువు రామో విగ్రహవాన్ ధర్మ, రాముడికే విగ్రహం ఏ రూపము లేనటువంటి ధర్మానికి ఒక పోగుగా వేస్తే, ఒక రూపాన్ని ఇస్తే వచ్చేది రామచంద్రుడు. అటువంటి రామచంద్ర ప్రభువుకి, ఆయనకే అధర్మం చేసేవాళ్ళని వదులుతాడమ్మా? ఏం చెయ్యాలో రాముడికి తెలుసు. అప్పుడు కానీ ఆయన్ని కూడా కోర్టెక్కిచ్చారండి, అది బాధగా ఉంది. ఆయన్ని కోర్టెక్కించడం ఏంటండి? కలిపురుషుడి ప్రభావమా లేకపోతే మన తప్పిదమా? కోర్టు అంటే ఏంటమ్మా? కోర్టు, పోలీస్ స్టేషన్లు ప్రతి ఒక్కళ్ళు ఎక్కాలి, దేవుడు కూడా ఎక్కాలి. ఎందువలన కోర్టు ఏంటంటే ఫైటింగ్ చేయమన్నాడు రాముడు. ఇంట్లో కూర్చొని రామా 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 అని అనలా, మారీచ సుబాహుల్ని వేసి పడేశాడు, వాలితో యుద్ధం చేశాడు, ఇలా రావణాసుడితో యుద్ధం చేశాడు. క్షమాభిక్ష తెలుసు, పట్టు విడుపులు తెలుసు. ఇది రామభద్రుడి యొక్క లక్షణాలు. కృష్ణుడు కూడా అదే చెప్తాడు, ఫైట్ చేయి అని. పోలీస్ స్టేషన్ అంటే ఏంటమ్మా? అది కూడా ఒక కరెంటు బిల్లులు కట్టే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లాంటిది, వాటర్ బిల్లులు కట్టేలాంటి ఆఫీసు కోర్టు. ప్రజలు సిగ్గుపడతారు కోర్టులకు వెళ్ళడానికి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి. అవసరం లేదు. అవన్నీ కూడా ధైర్యంగా వెళ్ళాలి, పోరాడాలి,
లోయర్ కోర్ట్స్లో కనుక న్యాయం జరగకపోతే కనుక రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే హైకోర్ట్స్కి వెళ్ళాలి, హైకోర్టులో కూడా జరగదు, సుప్రీంకోర్టులో ఈ వెళ్ళాలి. 5గురితో ఉన్నటువంటి ఆ నివేదిక ఏమైంది, అసలు అదే ఉన్నదా కూడా అడగండి. లేదా, ఏమైంది, అది మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మేము విన్నపించుకుంటున్నాము ఈ మాధ్యమం ద్వారా. దీన్ని మీరు చూడాలి, దీనిపైన మీరు స్పందించాలి అన్న. తప్పకుండా స్పందిస్తారు ప్రభుత్వం. ఒకళ్ళు చేయలేదని చెప్పి మిగతా ఆగిపోదు. అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే చేయట్లేదో మనం భయపడకూడదు. వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్స్ ఫ్రమ్ ద ఆఫీసర్స్, దోస్ హూ డజంట్ కోఆపరేట్.